కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి 6గురిని బలంగా ఢీకొంది. ఘటనలో 3 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ఈ ప్రమాదంపై తాజా సమాచారం ఏంటి? సోమవారం వద్ద కారు బీభత్సం అయితే సృష్టించింది. విశాఖ నుంచి వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వేగంగా వస్తున్న కారు NH-16 పై దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో ఒక బస్సు అకస్మాత్తుగా కొంత తప్పించబోయి కారు అయితే రోడ్డు పక్కన ఉన్న బస్ సెంటర్ లోకి దూసుకొచ్చేసింది. ఇక్కడ 6 ప్రయాణికులు వేచి ఉన్నారు బస్సుల కోసం, వారి ప్రాంతాలకు వెళ్లేందుకు. ఒక్కసారిగా వారందరినీ కూడా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమవారానికి చెందిన 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే బొప్పాకాయలు అమ్ముకుని మరో చిరు వ్యాపారి కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. 3 తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి వెంటనే ఈ క్షతగాత్రుల్ని చట్టిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విషమంగా ఉండటంతో అతన్ని కాకినాడ GH తరలించారు. 2 కాలేజీ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాళ్ళైతే వాళ్ళకి విరిగాయి. కాకినాడ కళాశాలకు వెళ్లేందుకు ఈ బస్ షెల్టర్ లో 2 విద్యార్థులు కూడా వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది సుమారు 7:30 గంటల సమయంలో కారు బీభత్సం అయితే సృష్టించింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన ట్రక్పాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. 2 ఇరిపాక గ్రామానికి చెందిన వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా ఒక వ్యక్తి గాయపడటం, ఒక వ్యక్తి చనిపోయినట్టు కూడా ఆయన తెలిపారు. వెంటనే వైద్యుల్ని పిలిపించి తీవ్రంగా గాయపడ్డ 2 విద్యార్థులకు కూడా చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే తమ ఆస్తులను కోల్పోయిన వారికి సమాచారం ఉంది. ఒకటిన ఆసుపత్రికి తరలి వచ్చారు. వారంతా కూడా బోధన విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో గ్రామంలోనూ అట్లాగే ప్రతిపాడు ప్రభుత్వ తీవ్ర విషయాలు అనుకున్నాయి. కారు అతివేగంగా రావటం, బస్సును తప్పించబోయి వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అయితే కారు కూడా ముందు భాగం నుద్దు అయింది. ప్రమాదంలో 5589 నెంబర్ గల కారు ఇది వేగంగా దూసుకురావడం వల్ల ఈ ఘటన జరిగింది. ఆ కారులోని వ్యక్తి నడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ప్రస్తుతానికి. ధన్యవాదాలు సాయికృష్ణ. బాబు